నిజమే, ఇంతకుముందు నేను అన్న దాంట్లో ఇది రాలే, కానీ ఇది ఒకటి అంటే ఊహల్లోంచి క్రియేట్ చేసి 4 సంబంధం లేని అంశాలు కలిపి ఆయన చేసిండేది. పట్టాదారు పాస్ ఒక ఇష్యూ, రీసర్వే ఒక అంశం, అదేది మన స్టాంప్ పేపర్స్కి సంబంధించి ఎలక్ట్రానిక్ దీంతో డిజిటల్ ఇవి రావడం అనేది, క్యూఆర్ కోడ్ ప్లస్ స్టాంప్ పేపర్లు డిజిటల్ ఇవి రావడం అనేది, స్టాంప్ పేపర్స్ ఈ స్టాంప్ రావడం అనేది ఇంకొక ఇష్యూ. ఈ స్టాంప్ ఇష్యూ చంద్రబాబు నాయుడు 14-19 అప్పుడే మొదలైంది. ఈ మూడుట్టి కలిసి ఎన్నికలకు ఒక నెలన్నర ముందు నుంచి ఆయన వేసిన ప్రచారం, క్రియేట్ చేసిన బ్లడ్ క్రేక్, అది రోలర్ కోస్టర్ దీంతో ప్రచారంతో బొంబార్డ్ చేయడంతో చాలామంది మా భూములు ఏమవుతాయో భయపడినంత వరకు తీసుకుపోగలిగిన దీన్ని చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఆ సర్వేనే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సర్వే చేయడంలో తప్పులు ఇప్పుడు జరుగుతున్నాయి. ఒకటి, ఈ పాస్ పుస్తకాలకు సంబంధించి క్యూఆర్ కోడ్ ఈ రోజు ఏంది, ఆ రోజు ఉందిగా, ఆ రోజు ఉంది. నువ్వు ఈరోజు కొత్తగా ఏం చేశావు, నువ్వు ఏం కొత్తది తీసుకొచ్చావు? లేదు, నువ్వు వచ్చిన తర్వాత ఆ రోజు ఏం స్కామ్ జరిగిందో అన్న బయట పెట్టాలిగా. ఇగో 8,000 ఎకరాలు అట్లా అసలు ప్రపంచంలో ఎవరు నమ్మించలేరు అనుకుంటా. మీ ఆస్తులన్నీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తీసేసుకొని కబ్జా చేసి పెట్టేసుకుంటాడనే అంతవరకు పోయి ప్రజలను మభ్యపెట్టో భ్రమలో దీనికి భయపెట్టగలిగాడంటే, నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు జర్నలిజం కెరీర్లో ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ఐ థింక్ ఈనాడులో అప్పుడు మొదలుపెట్టాను. దానికి ఉంది ఆ లక్షణం, అది చంద్రబాబు తర్వాత అని చూసుకొని దాన్ని మించిపోయినట్టున్నాడు. స్కైలాబ్ అనే 30 కేజీలు 40 కేజీలతో పైనుంచి పడుతోంది 2-3 నెలలు. అప్పట్లో ఇవేం మీడియాలు లేవు, అప్పుడు ఉండేది పేపర్లే, టీవీలు లేవు, న్యూస్ పేపర్. అందులోనూ ఈనాడు ఒకటి కొంచెం ఎక్కువ సర్క్యులేషన్, ఐ థింక్ 80లోనో 81లోనో. ఒక 2 నెలలు అసలు ప్రాణాలు పోయినాయి అనుకుని బంధువులందరూ లీవులు పెట్టి ఇళ్ళకు పోయినారు, ఊర్లకు వెళ్ళిపోయారు, పిల్లలు చదువులు మానేసి. అంటే ఎంటైర్గా పోతాం, అది పడుతుంది కౌంట్ డౌన్ లాగా. ఆఖరికి అది ఎక్కడో పడింది, తేలింది అది 30 కేజీలు 40 కేజీలు. అంటే ది ఎఫెక్ట్ దే కుడ్ క్రియేట్, ఆ మీడియా ద్వారా క్రియేట్ చేయగలగడం అనేది అప్పట్లో ఏదైతే ఈనాడు స్టైల్ ఆఫ్ జర్నలిజంలో ఉందో, విచ్ కంటిన్యూడ్. ఎన్టీ రామారావు హీరో అంటే హీరో, జీరో అంటే జీరో, విలన్ అంటే విలను. నేను ఇంతకుముందు అన్నట్టు ఆయన పాపం పెళ్లి చేసుకుంటే ఎవరినో ఉంచుకున్నట్టు అంతే తప్ప పెళ్లి చేసుకున్నట్టు కాదు. బహిరంగ పెళ్లి చేసుకుని నేను పెళ్లి చేసుకున్నాను మగడాన్ని కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు అన్నారు కాబట్టి ఆ కెపాసిటీ బిల్డ్ చేసిందని. ఇప్పుడు కూడా వీళ్ళు అలాంటి దీన్నే తీసుకుపోయే లక్షణం ఆ రోజు ఉంది, ఈ రోజు వీళ్ళకుంది. అదే చేయగలుగుతున్నాడు, అదే చేస్తున్నాడు కూడా. 19లో ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో ఇక్కడ నేను ఇంతకుముందు అన్నట్టు క్యాపిటల్ ఇక్కడ ఉండబోతుంది అని చెప్పి ల్యాండ్ కొని సీరియస్గా ఇల్లు కట్టుకొని పార్టీ ఆఫీస్ కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ వచ్చిన్నారు. మళ్ళీ రికార్డు తీసి చూడండి, 19లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 24 వరకు ఎన్ని రోజులు అడ్మినిస్ట్రేటివ్ వర్క్ కానీ, లేకపోతే ఢిల్లీకి ట్రిప్ దానికోసము, లేదా ఫ్యామిలీ పిల్లలు కలవడానికి బయటకు పోవడం తప్ప సంవత్సరానికి. అందులో కూడా ఎక్కడ దాపరికం లేకుండా ముందే దానికి సంబంధించిన జీవోలు ఇష్యూ కావడము, మొత్తం అంతా ప్రాపర్ దీనిగా జరిగింది ఆయనది. ఈయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలాగూ లేడు చంద్రబాబు నాయుడు గారు. కోవిడ్ టైంలో ఎక్కడున్నాడండి, తన ఇంట్లోనే వచ్చిన సెటప్ పెట్టుకొని అక్కడి నుంచే 2 ఈ జెండాలు అవి పెట్టుకొని పక్కన ఇటు పెట్టుకొని మాట్లాడుతుండేవాడు. అయిపోయింది. ఇప్పుడు వచ్చాడు, వారంలో ఎన్ని రోజులు ఉంటున్నాడు ఇక్కడ. మరి హైదరాబాద్లో నాకు తెలియకూడదు, హైదరాబాద్లో ఎందుకు ఏం చేస్తున్నాడు ఈయన? ఇక్కడ ఇంతకుముందు అంటే బస్సులో ఉండేవాడు, తర్వాత టెంపరీ అనుకోవచ్చు. ఇప్పుడు ఈ అక్రమ నివాసమే పర్ఫెక్ట్ చేశాడు. ఐ థింక్ ఇప్పుడు వచ్చినాక మళ్ళీ 5 కోట్లు 10 కోట్లు పెట్టి అంతా బాగు చేసినట్టున్నారు. ఆ దారి కూడా అంతా స్పెషల్ లైట్ ఎఫెక్ట్, స్పెషల్ ఎఫెక్ట్ తెచ్చినట్టున్నారు. ఎందుకు వీకెండ్కు హైదరాబాద్ పోతున్నారు? ఏం పని ఈయనకు? ముఖ్యమంత్రిగా 24/7 రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండాలనా లేదా? ఎక్సెప్ట్ స్టేట్కి సంబంధించిన పనులు ఏమన్నా ఉంటే బయటికి వెళ్ళడం తప్ప. లేదు, ఇయర్లో ఎప్పుడో ఒకసారి వెకేషన్ బయటికి పోవడం తప్పు కాదు. అట్లా కాకుండా వారంలో రిలీజియస్గా మిగిలిన ఎంప్లాయీస్ లాగా ఎవరైతే సెక్రటరియట్ హెడ్ ఇక్కడ ఉండే వాళ్ళు పోయినట్టు ఫ్రైడే నుంచి సాటర్డే సండే తండ్రి కొడుకు, సరే ఆయన అంటే ఉప ముఖ్యమంత్రి అంటే సరే డిఫరెంట్ ఇన్స్పెక్టర్, ఆయన సినిమాలు చేయాలి, ఇంకోటి ఆయన పోతున్నాడు. ఎవరు ఉండకుండా ఎందుకుంటున్నారు? ముఖ్యంగా ఈయన. దీనికి సమాధానం ఆయన చెప్పాలనా? లేదు,
ఎక్కడున్నాడో ఏ క్షణం కూడా రహస్యం లేకుండా ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా తాను ఉన్న 5 ఏళ్ళు కంటిన్యూస్ ఇక్కడే ఉంటూ ఈవెన్ ఢిల్లీ పోయినా 19 సాయంత్రానికైతే మళ్ళీ వచ్చేసి మార్నింగ్ నుంచి మళ్ళీ తన పనులు ఈవినింగ్ వరకు చేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఖచ్చితంగా కన్సిస్టెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎప్పుడు ఉంటారనేది తెలిసి వారంలో 3 రోజులు 4 రోజులు ఇక్కడ ఉంటూ మిగిలిన టైం ఆయన తన ప్రైవేట్ వాటికో తన పర్సనల్ పోతే నువ్వు దాన్ని క్వశ్చన్ చేస్తే మీరు దేంతో కొట్టాలి ఒక్కోండి. ప్రజల్ని అడగమని చెప్తున్నా, ప్రజలను అడగమని చెప్తున్నా, మీడియాకి చెప్తున్నా. స్ట్రైట్ ఇంత ఇదిగా కనపడుతుంది. నిజంగా ఎవ్రీ వీక్ ఎందుకు పోవాలన్న కట్ట లోకేష్ ఎందుకు పోవాలా, ఈయన ఎందుకు పోవాలా? ఇక్కడ ఏం పనులు ఉండవా? రివ్యూలు పెట్టుకోవచ్చు కదా ఇక్కడ, అక్కడికి ఎందుకు పోవాలి? పైగా అంటున్నారట ఈయన విదేశాలకు పోయినా అక్కడి నుంచి కూడా మానిటర్ చేస్తుంటాడు. అసలు విదేశాలకు ఎక్కడ పోయినాడో తెలియదు. విదేశాలకు పోయినాడా, ఇంకా బయట ఖండాలు దాటిపోయినాడా, లేకపోతే పక్కకు పోయినాడో కూడా తెలియదు. కొడుకు ఎక్కడికి పోయినాడు, తండ్రి ఎక్కడికి పోయినాడో తెలియదు. సింపుల్. మీకు నిజంగా ఏదన్నా అంటే ప్రతిదానికి పాయింటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసేటివి ఏమన్నా మీరు ఉన్నాయంటే క్వశ్చన్ చేయండి, తప్పలేదు. బట్ క్వశ్చన్ చేయడానికి అవకాశం లేని చోట, అందులో నీకు అస్సలు అర్హత లేనిది నువ్వు వచ్చి క్వశ్చన్ చేయడం, మేము అడిగేదానికేమో ఆన్సర్ ఇవ్వవు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, విదేశీ పర్యటనది కిందికి సాఫ్ కిందికి పోయినట్టుగా కొట్టుకుపోయినట్టుగా మీడియా మర్చిపోయా. నువ్వు ఎన్ని రోజులు ఏంటంటావు అంటే 4 రోజులు సైలెంట్ కాబట్టి మర్చిపోతారు. అదేదో గోమాంసం పట్టుబడింది పా, ఎక్కడికి పోయిందో 1,80,000 కేజీలు, దాంట్లో టీడీపీ వాడు ఉన్నాడట, లేదు. మళ్ళీ ఆ ద్రాక్షారామంలో ఏదో జరిగిందట పా, ఇంకో చోట తిరుమలలో ఏదో ఇది జరిగింది పా. ఈ ముఖ్యమంత్రి అదేమంటారు మన తిరుమల నెయ్యి తీసుకున్న దాంట్లో జంతువులు కొవ్వు కలితే అని స్టేట్మెంట్ ఇచ్చా, సుప్రీంకోర్టు మొటికాయ వేసినా సరే. మళ్ళీ ఇప్పుడు ఆయన ఇన్వెస్టిగేషన్లోనే ఆయన అధికారులు చేసిన దాంట్లోనే అది కాదు అలాంటిది లేదు అనేది తెలిపా. ఏం ఇది మాట్లాడరు. మధ్యలో 10 రోజులు బోలే బాబా దాని గురించి రోజు భజనలాగా చేశారు. నాయన బోలే బాబా ఈ టైంలో కూడా వచ్చిందంటే చూపిస్తే మళ్ళీ దాని మీద సైలెంట్ మాట్లాడరు. వాళ్ళు ఎక్కడైతే ఏది అనుకుంటే దాన్ని ఎత్తి రుద్ది మీద పడేయడం, దడదడ కొట్టేయడం, ఇన్కన్వీనియంట్ అయితే దాన్ని ఇగ్నోర్ చేసి పక్కకు తోసేయడం, లేకపోతే దీన్ని క్వశ్చన్ చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పోయి ఏం కుట్రలు చేస్తారండి? ఆయన హైదరాబాద్ పోతే అక్కడ ఇక్కడికంటే అక్కడ ఎక్కువ వస్తారు, అభిమానులు ఉన్నారు, చూశారు. కోర్టుకు ఒక రోజు పోతేనే ఎట్లా ఉంది. 2-3 రోజులు అక్కడికి పోయి లేనిపోని వాటికి క్రియేట్ చేసి ఎందుకు చేయాలి? స్టేట్లో ఉండాలి, లేదా పర్సనల్ ఏమైనా యాక్టివిటీ ఉంటే చూసుకోవాలి. ఏమంటారు అక్కడ చేసేవి చేస్తారు. నువ్వు రోజు చెప్తుంటే నువ్వు 14 సంవత్సరాలు ఏం చేస్తున్నావు అంత ఓపెన్ ట్రాన్స్పరెంట్ ఇదైతే ఇంకోరిని అడిగినా అర్థం ఉంటుంది. రెండవది, అప్పుడు కూడా ఈ క్వశ్చన్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఎందుకు పోతున్నాడు? అది పక్క స్టేటు, కొన్ని క్యాపిటల్ కూడా కాదు, 10 ఏళ్ళు అయిపోయింది, దాటిపోయింది. మన క్యాపిటల్ కామన్ ఇది అనుకోవడానికి లేదు. సో ఏం పని మీద పోతున్నాడు? ఇక్కడే నీకు ఒక ఇల్లు ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడే ఉండొచ్చుగా, చెప్పమనండి దానికి ముందు. అలాగే మళ్ళీ అడుగుతున్నాం, 14 నుంచి ఇప్పటి వరకు మొత్తం మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ఈయన ఫ్యామిలీ వీళ్ళు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి టైం ఇప్పుడు బయటికి పోయినవి కానీ, టూర్లు కానీ, వాటి మీద పెట్టిన ఖర్చులు మొత్తం శ్వేతపత్రం రిలీజ్ చేయొచ్చు, తప్పేం లేదు. నువ్వే గవర్నమెంట్లో ఉన్నావు, నువ్వు అది ఇష్యూ అనుకుంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ఇప్పుడు బయటికి తీయాల్సి వచ్చింది మా వాళ్ళు పబ్లిక్ మీటింగ్లో. అదేం నోరు పారేసుకోవడము, ఆ వ్యంగ్యము, అసలు అది రోత పుడుతుంది. మా వికారపు మాటలు కాకపోతే, ఈయనకు బిడ్డ మీద ప్రేమ పుట్టిందట, బిడ్డల మీద 30 కోట్లు తమ్ముళ్ళు 30-40 కోట్లు పెట్టి లండన్ పోయి వచ్చాడంట జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఎలక్షన్ గురించి చంద్రబాబు నాయుడు గారు. సరే, ఆయన బిడ్డలను చూడడానికి పోయినాడు. 30-40 కోట్లు ఎవరిది పెట్టాడు? గవర్నమెంట్ పెట్టాడా? అసలు 30-40 కోట్లు అవుతుందా? నీకు నాకంటే తెలియకపోవచ్చు. మనం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింటుంది, చంద్రబాబు నాయుడు గారికి తెలిసింటుందిగా ఎంత కాస్ట్ అవుతుంది అనేది. అవుతుందే అంత ఒకటి. కొన్ని అన్నప్పుడు నువ్వు బాధ్యత కలిగిన దాంట్లో ఉన్నప్పుడు రుజువు చేయాలి కదా. మరి నువ్వు గవర్నమెంట్లోకి వచ్చినాక తీయచ్చు కానీ 30-40 కోట్లు అయితే 2. నువ్వు ఎట్లా పోతున్నావు? నువ్వు ఎక్కడికి పోతున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోతున్నావు ముందు చెప్పాడు, ఓపెన్గా ఉన్నాడు, ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు. నువ్వెందుకు చేయలేకపోయావు? నువ్వు వాటిని ఓపెన్గా డీటెయిల్స్ అని పెట్టచ్చుగా. సో ఇప్పటికైనా ఏదైనా ఉంటే వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే, లేదా ఫెయిర్ ప్లే ఇది కావాలంటే, ఫెయిర్ ప్లే ఎలాగో ఎక్స్పెక్ట్ చేయలేవు, తప్పించుకోవడానికి ఎప్పుడు ఇదే చేస్తారు. కానీ
ప్రజల నుంచి కూడా డిమాండ్ రావాలి, అందరూ మీడియా కూడా డిమాండ్ చేయాలి. శ్వేతపత్రం రిలీజ్ చేయమని